రేపు వినాయక చవితి సందర్భంగా వినాయకుడు వివిధ రూపాల్లో దర్శనమిస్తున్నాడు. గణనాథునిగా, లంబోదరుడిగా, వినాయకుడిగా భక్తుల కోరికలను నెరవేర్చడానికి భూలోకంలో ఒక చరిత్ర విఘ్నేశ్వరుడు. నల్గొండ పట్టణంలో వైఆర్పీ ఫౌండేషన్ ప్రతి సంవత్సరం లాగానే ఈసారి కూడా ప్రజలకు వినాయకులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా యామ దయాకర్, వీరన్న, చంద్రశేఖర్, బండారు ప్రసాద్, శేషగిరి, అనంతాచార్యులు తదితరులు పాల్గొన్నారు. ఎనిమిదో విడత అంటే 8 సంవత్సరాల నుంచి మట్టి వినాయకులను పంపిణీ చేస్తూ ఉన్నాం. వాతావరణ కాలుష్యాన్ని పరిరక్షించడానికి, అదేవిధంగా మట్టి గణపతులను ప్రోత్సహించి కాలుష్యాన్ని కాపాడాలనే ఉద్దేశంతో దీన్ని ప్రతి సంవత్సరం వినాయక చవితి ముందు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ సంవత్సరం సుమారు 7,500 విగ్రహాలని బ్లాక్ టవర్ సెంటర్, హైదరాబాద్ రోడ్డు, విఆర్ మరి శివాజీనగర్ సెంటర్లో వినియోగం జరుగుతూ ఉంది. మ్యాక్సిమం ఇక్కడ అందరికీ సరిపోయిన విగ్రహాలని పంపిణీ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా రవిప్రసాద్ ఉద్దేశం ఏంటంటే వాతావరణాన్ని, కాలుష్యాన్ని పరిరక్షించాలనే ఉద్దేశంతోనే ఈ మట్టి గణపతులను ప్రోత్సహించడం జరుగుతూ ఉంది. గవర్నమెంట్లు ఏ రకంగా పనిచేసినా కూడా దాంట్లో భాగంగా తొందరగా